శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 732వ నామము నామపారాయణ ప్రీత. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, నామ అంటే నామాలను, పారాయణ అంటే పారాయణం చేయటం వల్ల, ప్రీత అంటే సంతృప్తి చెందినది అని అర్థం. అంటే మనం గనక అమ్మవారి నామాలను పారాయణం చేయటం వలన అమ్మవారికి ఎంతో ప్రీతి చెందుతుంది అన్నమాట. జగన్మాత మాతృకా వర్ణ రూపిణి కదా. మాతృకా వర్ణములైన అకారాది షకారములతో ఆ తల్లి నామాలు ఏర్పడ్డాయి. దేవి భాగవతంలోని తృతీయ స్కందంలో అకారాది షకారాంతములైన వర్ణములు స్వరములతో కలపబడి అసంఖ్యములైన నీ నామమగుచున్నవి. అటువంటి నామపారాయణము చే ప్రీతి చెందినది దేవి. నన్ను ఒకడు అర్చించినను లేకునను, విద్యను జపించినను లేకునను, నా నామ సహస్రమును నా ప్రీతి కొరకు ఎల్లప్పుడూ కీర్తించవలను అని దేవి భాగవతంలో అమ్మవారే స్వయంగా తెలిపారు. ఈ విషయాన్ని గ్రహించిన ఎందరో లలితా సహస్రనామాలని వ్యక్తిగతంగాను సామూహికంగాను పారాయణ చేస్తూ ఉన్నారు కదా. ఇది మనం చాలా సంతోషించదగ్గ విషయం అన్నమాట. లలితా సహస్రనామాలు రహస్యనామాలు. అందులో ఒక్కొక్క నామం ఎన్నో గూఢార్థాలు కలిగి ఉంటుంది, బీజాక్షరాలతో కూడా కలిగి ఉంటుందన్నమాట. లలిత సహస్రనామ స్తోత్రం వ్యాసప్రోక్తం కాదు, అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆ తల్లి యొక్క ఆజ్ఞ చేత వసన్యాది వాగ్దేవతలు పలికితే మనకు అనుగ్రహింపబడింది. ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారి యొక్క యోగక్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను అని అమ్మవారు ప్రతిన పూనిందనమాట. అటువంటి స్తోత్రమును ఏ విధంగా పారాయణ చేయాలి అంటే, లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడము అంటే చదవగా లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి ఎక్కాలు అప్పచెప్పినట్లుగా అప్పచెప్పేయడం కాదు. వెనక నుండి ఎవరో తరుముకొస్తుంటే వారిని తప్పించుకోవడానికి అన్నట్లుగా సగం నామాలను మింగేస్తూ పూర్తి చేయడం కూడా కాదు. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణ చేస్తున్నప్పుడు ఒక్కొక్క నామం చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణం ఆ నామంలో ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. జగన్మాత ఆ నామంలో వివరింపబడిన గుణ విశేషాలతో మన ముందు సాక్షాత్కరించాలి. అది పారాయణ అంటే. ఆ విధంగా చెయ్యాలి. ఆ పారాయణ జరుగుతున్నంతసేపు అమ్మవారు మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. అమ్మవారి యొక్క వివరణ కోమలాంగి నామంలో చెప్పుకున్నాం కదా. ఆ విధంగా అమ్మవారు చిదగ్నికుండ సంభూత అన్నప్పుడు చిదగ్నికుండ నుంచి ఏ విధంగా అమ్మవారు పైకి వస్తూ ఉన్నప్పుడు కిరీటము, కళ్ళు, ముక్కు, నోరు, ఈ ఒక్కొక్క అంగం గురించి ఎలా అయితే వివరించారో ఆ విధంగా మన కళ్ళ ముందు అమ్మవారు కనిపించాలి. ఆ విధంగా పారాయణ చేసినప్పుడు మాత్రమే ఆ తల్లి ప్రీతి చెందుతుంది. నామపారాయణ ప్రీతగా మనల్ని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. అంతేకాని నేను ప్రతిరోజు లలితా సహస్రనామం పారాయణ చేస్తున్నాను కానీ నన్ను ఆ తల్లి అనుగ్రహించటం లేదు అంటే ఎలా అనుగ్రహిస్తుంది? మరి నిజంగా మనం లలితా సహస్రనామం పారాయణ చేయవలసిన విధంగా పారాయణ చేస్తున్నామా అనే విషయాన్ని మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సి వస్తుందన్నమాట. ఆ విధంగా పారాయణ చేస్తూ ఆ తల్లిని ప్రీతి చెందడం అంటే ఎలా ప్రీతి చెందుతుందో ఆ విధంగా పారాయణ చేయాలి. ముందుగా మనం అది తెలుసుకోవాలి. ఏ విధంగా పారాయణ చేయాలో అది తెలుసుకోవాలి. చాలామందికి లలితా సహస్రనామ పారాయణ యొక్క అర్థం తెలీదు. సమయం అంతకంటే ఉండదు. 16 అక్షరాల నామాలను ముక్కలుగా విడదీసి చదువుతూ ఉంటారు. ఉదాహరణకి మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజిత అనే ఏకనామాన్ని పఠించేటప్పుడు మాణిక్య ముకుటాకార అని ఆపి జానుద్వయ విరాజిత అని 2 నామాలుగా విడదీసి చదువుతూ ఉంటారు. చాలామందిని నేను చూశాను. ఇది ఒక ఉదాహరణ మాత్రమే అనమాట. ఇలా ఎన్నో నామాలు మన నోళ్ళల్లో చదవాల్సిన విధానం కూడా మారిపోతూ ఉంటాయి. ఈ విధంగా పారాయణ చేస్తూ ఆ తల్లిని ప్రీతి చెందమంటే ఎలా ప్రీతి చెందుతుంది కదా. చదవాల్సిన విధంగా చదవకుండా ఇష్టం వచ్చినట్టు చదివితే దాని అర్థం కూడా మారిపోతూ ఉంటుంది. ఏ విధంగా ఆ తల్లి నామాలను పారాయణ చేస్తే జగన్మాత ప్రీతి చెందుతుంది అనే విషయాన్ని గ్రహించడానికి చిన్న ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే, ప్రతి నామాన్ని కూడా ఉచ్చారణ స్పష్టంగా ప్రతి అక్షరం కూడా పలుకబడేలాగా చదవాలన్నమాట. 10 లేదంటే 15 నిమిషాల్లో పూర్తి చేసి మన పనులు పూర్తి చేసుకుందామని హడావిడిగా కాకుండా
ప్రతి నామం యొక్క భావాన్ని అర్థాన్ని తెలుసుకుంటూ ఆ భావంలో ఆ తల్లి మన మనసులో ఊహించుకుంటూ ఆ తల్లిని 9 నెలల గర్భిణీ స్త్రీ ఎంత నెమ్మదిగా జాగ్రత్తగా నడుస్తుందో నామపారాయణ నడకను కూడా అలా పూర్తి చెయ్యాలి. అంటే అంత నెమ్మదిగా చదవాలన్నమాట. నెమ్మది అంటే సౌండ్ తగ్గించని కాదు, మెల్లిగా చదవాలి. యాంత్రికంగా కాకుండా భక్తితో ఆర్తితో చదివితే ఆ తల్లి తప్పక ప్రీతి చెందుతుంది. ఈ విధంగా లలితా సహస్రనామ నామాలను పారాయణ చేసినట్లయితే మన జీవితం తరించిపోతుంది, అపమృత్యు తొలగిపోతుంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగి సర్వ పాపాలు తొలగిపోయి నామపారాయణ ప్రీత అయిన ఆ తల్లి ఎల్లప్పుడూ మన దేహం అనబడే ఈ దేవాలయంలో హృదయం అనబడే పీఠం పైన అనాహత చక్రంలో శ్రీచక్ర మధ్యస్థితిగా కొలువై ఉంటే అంతకన్నా ఘనత ఏముంటుంది. కాబట్టి లలితా సహస్రనామ పారాయణాన్ని మెల్లిగా ఎక్కడ దీర్ఘం ఎక్కడ హ్రస్వం పెట్టాలో పెట్టి దాని భావం తెలుసుకుంటూ చదువుదాము. ఆ విధంగా లలితా సహస్రనామ పారాయణ మనం గనక చదివినట్లయితే నామపారాయణ ప్రీత అయిన ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది. తప్పకుండా ఇహలోక భోగాలను పరలోక మోక్ష ప్రాప్తిని మనకి కలిగిస్తుంది. ఇంకా అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది ఈ జన్మకి? శ్రీమాత్రే నమః.